బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడేం ఎన్నికలను డౌట్ వస్తుంది కదా. ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది కారు పార్టీ. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాకపోతే ఆయన చెప్పే ఎన్నికలు రెండున్నాయి. స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలు ఒకటైతే రెండో ఎన్నిక చేవెళ్ల నియోజకవర్గానికి జరుగుతుందట. అప్పట్లో వైఎస్ సెంటిమెంట్ గా భావించే నియోజకవర్గం నుంచే శంకరావం పూరించారు కేటీఆర్. చేవెళ్లలోనే గులాబీ పార్టీ రైతు దీక్ష చేపట్టడం వెనుక లోకుట్టేంటి? తెలంగాణలో త్వరలో ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయినా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో రైతులే కీలకం. 52,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఆ వర్గం అసంతృప్తితోనే ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయిన పార్టీని గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. అందులో భాగంగానే చేవెళ్ల నుంచి రైతు దీక్ష మొదలుపెట్టారు కేటీఆర్. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయంటున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరలో అనర్హత వేటు పడుతుందని, ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు. అందులో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా ఉప ఎన్నిక జరుగుతుందన్న కేటీఆర్ కామెంట్స్తో చేవెళ్లలో చర్చ మొదలైంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాలి యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద గాలి యాదయ్య అనర్హతకు గురవుతారని, దీంతో చేవెళ్లకు ఉప ఎన్నిక జరుగుతుందనే అంచనాతో ఎన్నికలకు సిద్ధమవుతోంది కారు పార్టీ. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చేవెళ్ల సెంటిమెంట్ బలంగా ఉంటుంది. 2004 ఎన్నికలకు ముందు చేవెళ్ల నుంచే పాదయాత్ర మొదలుపెట్టి అధికారంలోకి వచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీంతో అప్పటి నుంచి చేవెళ్ల పొలిటికల్ సెంటిమెంట్ గా మారిపోయింది. ఆ సమయంలో చేవెళ్లకు ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందారు. సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండడంతో చేవెళ్ల నుంచే మరోసారి సెంటిమెంట్ ని పండించాలనుకుంటోంది బీఆర్ఎస్. అందుకే చేవెళ్ల నియోజకవర్గంలో రైతు దీక్ష మొదలుపెట్టి ఇది ఆరంభం మాత్రమేనని సంకేతాలిచ్చింది. 20 ఏళ్ల కింద మొదలైన చేవెళ్ల సెంటిమెంట్ ని బీఆర్ఎస్ కూడా ఫాలో అవుతోంది. చేవెళ్ల నుంచి మొదలుపెట్టిన రైతు దీక్షతో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. త్వరలో పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఆ పాదయాత్ర కూడా చేవెళ్ల నుంచే మొదలు పెడితే బాగుంటుందంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అందుకే కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గంలో రైతు దీక్ష మొదలు పెట్టారన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది. అప్పట్లో చేవెళ్ల సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చినట్లు ఇప్పుడు బీఆర్ఎస్ కి కలిసొస్తుందో లేదో చూడాలి మరి.